కన్నడ ఇండస్ట్రీ నుంచి సార్ కేజీఎఫ్, కాంతారా లాంటి మూవీస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ కబ్జా లాంటి సినిమాలు మీరు కూడా చాలా పెద్ద స్క్రీన్ మీద ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా ట్రై చేశారు. కన్నడ ఇండస్ట్రీ అట్లా రీచ్ అవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇట్స్ ఆల్వేస్ గుడ్ కదా, దట్ ఈస్ గ్రోత్. యాక్చువల్లీ ఒక 100 crores ఫిలింని 1000 crores అయ్యింది, 2000 crores అయ్యింది అనేది గొప్ప విషయమే. బట్ పర్సనల్గా నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. నాకేమిటి ఆ ఫిలిం నుంచి నాకేం ప్లస్ అయ్యింది, నేనేం నేర్చుకున్నాను. ఓకే, ఇట్ గేవ్ మీ 2 hours ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్, దట్స్ గుడ్. ఓకే, సూపర్, ఐ ఎంజాయ్ దట్ మూవీ. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యాక్చువల్లీ సక్సెస్ చేయడానికి వావ్ అనిపిస్తుంది. కొంత పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, ఆ రైటింగ్, ఆ సీన్స్, ఆ ఎమోషన్, ఎస్ గుడ్. ఇట్ ఈస్ రీచింగ్ టు మెనీ పీపుల్, ఇట్ ఈస్ కలెక్టింగ్ సో మెనీ థింగ్స్, ఎస్ ఇట్ ఈస్ గుడ్. బట్ యూ షుడ్ ఆల్వేస్ యాక్చువల్లీ నాట్ టాక్ అబౌట్ ఓన్లీ మనీ. మనీ ఈజ్ ఓకే, ఎస్. ఇక్కడ మనీ కూడా కాదు సార్, ఇట్ రీచ్ that is good actually. Now it is reaching actually. See, South Indian films are reaching all over India now. Correct. It is all over the world. That is the beauty actually. You understand? అవును, అర్థమవుతుంది. Yeah, that's good actually. కన్నడ ఫిలిం లో అలాంటి పెద్ద ఫిలిం వచ్చింది. Can we compare this? No, I don't actually. సబ్జెక్ట్ కూడా యూనివర్సల్ కదా. I don't actually think like that actually. Because నాకు అది కాదు. నేనేమంటే ఓకే, చాలా మంది చూడాలి, ఎక్కువ మంది చూడాలి. బట్ ఈలాంటి ఫిలిం ఏమంటే ఇది ఎంత హెల్ప్ అయింది మీకు అని మీరు చూసిన వాళ్ళకి, ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, 2 hours ఎంటర్టైన్మెంట్ దొరికింది, దట్స్ గుడ్. వాట్ ఎక్స్ట్రా ఐ కెన్ గివ్? సో మెసేజ్ ఇస్తున్నారు ఇందులో మీరు? నో, మెసేజ్ ఇచ్చేదానికి ఒక మెసేజ్ నేను మొబైల్లో పెడతాను. నా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే అది మెసేజ్. అది సినిమా ఈజ్ ఎ మెసేజ్. నో, మెసేజ్ అంటే మీతో ఒక ఓపెన్ అవ్వాలి, మీరు మెసేజ్ ఇచ్చేవాళ్ళు అవ్వాలి. నేను ఎందుకు ఆ టైటిల్ పెడతానంటే మీరు చెప్పాలి, మీ థింకింగ్ ప్రాసెస్ ఓపెన్ అవ్వాలి. యూ అండర్స్టాండ్? దెర్ ఇస్ వన్ స్టైల్ ఆఫ్ మై మేకింగ్. ఇదేం నేను నాదేమో గొప్పదనం నాదే అని చెప్పలేదు, ఇది ఈ స్టైల్ ఫిలిం అని చెప్తున్నాను. నా దెన్ యూ కెనాట్ కంపేర్ విత్ అదర్ ఫిలిమ్స్ లైక్ సార్ ఇలాగా అలాగా ఈ ఏమి ఇంత క్రోర్స్ అవ్వాలా, అది కాదు యాక్చువల్లీ. అది మన చేతిలో లేదు అది. బట్ మై ఐడియా ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఐ వాంట్ యాక్చువల్లీ స్టార్ షుడ్ బార్న్ ఇన్ ద థియేటర్. అర్థమైందా? అంటే ఆడియన్స్లో రావాలి, ఆడియన్స్లో ఇదవ్వాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అని ఆ అటెంప్ట్ అంతే ఇది. ఉపేంద్ర తన సినిమాల మీద మంచి అసెస్మెంట్ ఉంటుంది, ఇది ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనేది. గతంలో కూడా మీ సినిమాలకు సంబంధించి మీ అసెస్మెంట్ కరెక్ట్గా ఉంటుందని చెప్తారు. హౌ డూ యూ అసెస్ అబౌట్ యూ? నో, నెవర్ యాక్చువల్లీ. యూ కెనాట్ అసెస్ యాక్చువల్లీ. ఎవరు సినిమాలో ప్రేమ గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది చూడు. లేదు, నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎన్నిసారి నేను ఒకసారి అడగాలి ఫోన్ చేసి అనుకోండి, నేను ఎప్పుడూ చెప్పలేదు, నేను చెప్పను కూడా. బికాస్ వీఆర్ నాట్ అస్ట్రాలజర్స్, వీఆర్ నాట్ బ్రహ్మ కాదు మనము. ఈ ఫిలిం ఇలా ఆడుతుంది చూడండి, నేను చూపిస్తాను, అది కొంతమందికి ఉండదు, నాకు తెలియదు. నేను అది తప్పు అని చెప్పలేదు. నేను అకార్డింగ్ టు మీ ఐఎమ్ చెప్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి. నా పర్సనాలిటీ అది కాదు, నాకు అది ఇది రాదు. అకార్డింగ్ టు మీ నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండదంటే డబ్బులు వేసిన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి హ్యాపీ అవ్వాలి, వచ్చిన ఆడియన్స్కి దే షుడ్ ఫీల్ హ్యాపీ. ప్రైమరీ ఇది మెయిన్ నాకు అంతే. ఇది అయిన తర్వాత నాకు తెలీదు, ఈ దానికి నేను ఎక్కువ వర్క్ చేస్తాను. ఏమంటే వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఆడియన్స్కి హ్యాపీగా ఉండాలి, వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్ ఒక అడిషనల్ ఒక వాల్యూ అది రీచ్ అవ్వాలి వాళ్ళకి. నేను చూశాను సార్, మీరు అల్లు అర్జున్ కలిశారు, ఏంటి ఏం కలిసారు, ఏం మాట్లాడారు? ఏం లేదు, వచ్చాను కదా ఇక్కడ, ఇదన్నీ జరిగింది, చాలా రోజు అయ్యింది, ఇది గుడ్ ఆపర్చునిటీ చెప్పారు ఇంట్లో ఉండారని. ఇట్ ఈస్ మై డ్యూటీ టు గో అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాకు ఒక ఫ్రెండ్లీ ఇది ఉంది కదా, నేను వర్క్ చేశాను కదా. ధైర్యం చెప్పారా? ఏమి కన్సోల్ చేశారా? ధైర్యం చెప్పారా? నేనేం ధైర్యం చెప్పేదానికి? ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఏమి చెప్పేది అవసరం లేదు, ఒక మీటింగే చాలా. అదే మోరల్ సపోర్ట్.